స్కూల్ కి ప్రిన్సిపల్ వచ్చాడు. గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలియదు రష్మి మేడం. మార్నింగ్ సార్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? పిల్లలకి మ్యాథ్స్ చదివించాలి కదా, సో కొంచెం ప్రిపేర్ అవుతున్నా. సోషల్ బుక్స్ లో మ్యాథ్స్ ఉండదు మేడం. ఓ అంటే నా తప్పేం లేదా? మీ తప్పేం లేదు, మిమ్మల్ని పెట్టుకోవడమే మా తప్పు. నీకు రేష్మికి మధ్య ఏం జరుగుతుంది? నాకు రేష్మి మధ్యలో ఏం జరగట్లేదు సార్, మొత్తం యూట్యూబ్ లో జరుగుతుంది. తన మీద నీ ఫీలింగ్ ఏంటి ఇంతకి? తన మీద నా ఫీలింగ్ అంటే నేను చచ్చిపోతే తను ఏడుస్తుందో లేదు తెలియదు, కానీ తను ఏడిస్తే నేను చచ్చిపోతాను సార్. చందమామ కన్నా మచ్చ ఉంటది కానీ రష్మికి మాత్రం మచ్చలేని చందమామ సార్. రష్మి నీ ఫీలింగ్ చెప్పు. రష్మి గారు, మన స్కూల్లో ఆయా కనిపించట్లేదు, ఏమైంది? ఇంకెక్కడ ఉంటది ఆయా, అక్కడ అడగండి. అంటున్నాడు గోకని అర్థం అయిపోయింది, ఇంకేంటి? ఎరా ఆయన జాయిన్ చేసి పిల్లలు ఆడించినాక నువ్వే రాయాలతో ఆడుకుంటావు సార్. శాలరీ ఏమన్నా? మన స్టాఫ్ ఎంత మందిరా మొత్తం? 20 మంది ఉన్నాను సార్. స్టూడెంట్స్ ఎంత మంది? 4. శాలరీ అడుగుతావేంట్రా? శాలరీ 4 రోజులు ఏందిరా ఫోన్ చేసి? నేను 3 రోజులు ఏంటి సార్? మొత్తం 6 రోజులు ఏం చూసావా? 6 రోజులు ఏం చూసావా? రే మీరు బాగా చదువుకోవాలి. పొరపాటుగా కానీ చదువుకోలేదా ఈ సార్లాగా అయిపోతారు. బాగా చదువుకోరా. హలో సార్. హలో సార్ నమస్తే సార్. అరే నీకు లాలీపాప్ ఇస్తా. హలో 2 minutes హలో సార్. బాబు క్లాస్కి వెళ్ళండి, చదువుకుందాం. సరే క్లాస్కి రావట్లేదు కానీ క్లాస్ ఇక్కడ పెట్టుకుందామండి. కూర్చున్నాను. మాస్టర్ క్లాస్కి వెళ్దాం పదండి మాస్టర్. నీ పేరేంటమ్మా? నా పేరు అంకుల్, పేరు వెంకట సుబ్రహ్మణ్య సమాల్ శాస్త్రి సుబ్రహ్మణ్య IAPS అని పెడదాం అనుకున్నారు అంకుల్, పెట్టలేదు మరి. పెట్టలేదా? పెట్టలేదు. మరి ఏమని పెట్టారు? సార్ ఎందుకు ఇటు తేడాగా ఉన్నాడు సార్ నాకు కొంచెం. నీకన్నా 2 + 2 ఎంత? 5 మాస్టర్. 5 ఎలా అయితే? తప్పు చెప్తే అవుతుంది మాస్టర్, తప్పు చెప్తే అవుతుంది మాస్టర్. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు వేటకెళ్ళిన తర్వాత చేపలు పట్టారు. ఏం చేస్తున్నావు? ఇలాంటి కథలు చేస్తే పడుకుంటారా? నేను చెప్తాను చూడు కథలరా. చెప్పండి మాస్టర్. అనగనగా ఒక ఊర్లో హీరో ఉన్నాడు. ఆ హీరో వీళ్ళలాగే ఉంటాడు. ఎలా పడుకున్నాడు? లేపన మళ్ళీ ఆ హీరో చాలా అందంగా ఉంటాడు. ఇలాంటి కథలు ప్లాన్ చేసుకోవాలి మీరు. ఎప్పుడు వేటకెళ్ళాడు, చేపలు వచ్చాడు, నాట్ ఫిష్ మార్కెట్. ఓకే సార్ ఏంటి? ఈడు అసలు చదవట్లేదు సార్. ఎప్పుడు చూడ చాక్లెట్ల పుస్తకాలు పడుకున్నాడు. తింటాడు, ఆడిష్టం. నీకేంటి? ఎవడు సార్ ఆడు? లాస్ట్ లో చెప్తా. కాదు సార్, రోజు అల్లరి చేస్తున్నాడు సార్. చేస్తాడయ్యా. ఎవడనుకున్నావు? ఎవడు సార్? లాస్ట్ లో చెప్తా. ఇటు చూడండి సార్, నేను ఏం చేస్తున్నావు ఎట్లా అంటాడు. ముందు ఆ పని చూడు. ఈ డాన్స్ సరి చేయట్లేదు సార్. చెయ్యడ్రా. అటు చెయ్యి ఎందుకు చేయలేడు? అలా అని ఎవడనుకున్నావు? ఎవరు సార్? లాస్ట్ లో చెప్తా. గొడుగులు రావాలమ్మా, రావాలి గొడుగులు. రెడీ, రెయిన్ కోట్. సౌకదో. అలాగే నానగ్రహం కూడా గేట్ దగ్గరికి వెళ్తే అసలు సూపర్ బిజినెస్. వెళ్ళండి. రెడీ 20 420. ఏదైనా మంచి గొడుగు చూపించు సార్. మన దగ్గర వాటర్ ప్రూఫ్ గొడుగు ఉంది సార్. అదేంటే గొడుగు కన్నాలు ఉన్నాయి. మరి వాటర్ అంతా కిందకు వచ్చేది కదా సార్, వాటర్ ప్రూఫ్ కదా ఇది. ఏదైనా మంచి రెయిన్ కోట్ చూపించు సార్. ఇది చూడండి, అదిరిపోద్ది. ఏంటి దాని స్పెషాలిటీ ఏంటి? వేసుకోవడమే. స్పెషల్ రెయిన్ కోట్ సార్ ఇది. అవునా? ఏంటో ఆ స్పెషాలిటీ? ఇది వేసుకుంటే యాక్టింగ్ వస్తుంది సార్. మరి వేసుకొని తిరగచ్చు కదా నువ్వు. ఏంటి ట్రైనింగ్ నాకు ఏమన్నంటే ఇది అంటుంది. అరే నాకు ఏంట్రా ఇది ఒకటి అంటాడు. అంతకు మించి ఏమీ రాదు.
సార్ మన దగ్గర మంచి స్పెషల్ కూడా ఉంది సార్. బోటు కూడా ఉంది సార్. బోటు బోర్డు కూడా ఏంటి? ఇలా వచ్చింది అనుకోండి సార్, ఇలా వర్షం వేసుకెళ్ళిపోవడమే. వరద వచ్చింది అనుకోండి, ఇలా తిప్పి కూర్చొని వెళ్ళిపోవడమే. మరి పైన ఇంకో గొడుగు వేసుకెళ్ళిపోవడమే. ఇదేనండి ఇదా? చిరంజీవి గారు సాంగ్ చూసారా? ఏదండి? వాన వల్లప్ప 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 గించే సామిరంగా. దాంట్లో రెయిన్ కోట్ వేసుకోలేదు కదా? దాంట్లో వర్షమే పడదు, ఉత్తిని అలా చెప్పి అమ్మేస్తా ఉంటాం. మన దగ్గర విటమిన్ డి గొడుగు ఉంది సార్. డి గొడుగు ఏంటిది స్పెషాలిటీ? ఇగోండి సార్, వేసుకెళ్ళిపోవడం డైరెక్ట్ ఎండ వచ్చేది పై. ఎండ పడిపోతుంది కదా మీద. ఎండ పడితేనే కదా డి విటమిన్ వస్తుంది. వాడుతున్నారండి అలాంటివా? ఆ, ఆ. మన దగ్గర చలిమంట కోటు ఎంత? 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు ఎందుకయ్యా? సార్ 750 కోటు, 150 రూపాయలు చెక్కలు, 100 రూపాయలు పెట్రోల్, రూపాయి అగ్గిపెట్టి ఎలిగించుకొని దాని మీద కోట్ వేసుకొని కూర్చోవడమే. సార్ మన దగ్గర పిడుగు కోట్ ఉంది సార్. పిడుగు కోట్ ఉందా? పిడుగు కోట్ మామూలుగా ఉండదు. ఈ కోట్ వేసుకొని బయటికి వెళ్ళి పిడుగు పడితే ఏమవుతుంది సార్? మనిషి పోతారు కదండి బాబు. మనిషి పోతారు సార్, కోటికి ఏమవుతుంది అంటున్నా. మీరు వేసుకొని వెళ్ళండి ఈసారి చూస్తాను. సార్ ఈ గొడుగుకి అయితే మనకి వైపర్స్ ఉంటాయి సార్. వైపర్సా? నీళ్ళు పెడితే వాళ్ళ చిమ్ సిమ్ సిమ్ మన అద్దరు కూడా అదే వర్షం పడితే ఆటోమేటిక్ పడిపోతాయి కదా కింద. ఇది వైపర్స్ ఉండడం వల్ల కొంచెం ఫాస్ట్ వస్తాయి సార్ కిందకి. నీ అలా కనిపిస్తున్నాయా? ఊరుకోండి సార్, మీకు ఎడప్చినే కదా. బాబు ఇదేంటిది? సార్ ఇది మ్యాజిక్ అంబ్రెల్లా సార్. మరి అంబ్రెల్లేదా? మ్యాజిక్ సార్ కనిపించదు పైది. మ్యాజిక్ సార్ కనిపించదు పైది. సార్ అసలు మీరు కొనడానికి వచ్చిన మొహమేనా? మీరు ఊర్లో ఏం చేస్తారు చెప్పండి? ప్లే స్కూల్ అండి. ఓ చిన్నపిల్లలకి ప్లే స్కూల్ ఆడిస్తారు. అది కాదు కదా, చేపల చెరువు ప్లే స్కూల్ మాది. చేపల చెరువు ప్లే స్కూల్ ఏంటి? చుట్టుపక్కల అందరూ చేపల చెరువులు ఉంటాయి కదా. అవును. వాళ్ళందరూ సెలవుల మీద బయటకు వెళ్తారు కదా, ఆ చేపలను తీసుకొచ్చి మా చెరువు ప్లే స్కూల్లో జాయిన్ చేస్తారు చేపలన్నింటిని. ఎవరు సార్? పిల్లోడు అనుకుంటా. పిల్లడు కాదండి బాబు, మా చెరువు నుంచి చేప ఫోన్ చేసింది. చేప మీకు ఫోన్ చేసిందా? ఒడ్డుకి వెళ్ళకో, కిందకెళ్ళా, ఆడు గేలం వేస్తున్నాడా? చేపతో మాట్లాడతారా మీరు? మరి ఎలా చెప్పరా? అవునా? ఏమైంది సార్? బొచ్చున్న సెలవు మొన్న ఇతర పోటీకి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ కొట్టే అంట. చేపలకి ఈతల పోటీలా? మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్. స్పోర్ట్స్ కూడా నేర్పిస్తా ఉంటాం. మా అన్నే క్లాసికల్ డాన్స్ పంపించాం. ఏంటి ఏమైంది సార్? లేచిపోయారండి. ఎవరు లేచిపోయారు సార్? రొయ్యన్నో పేతండ. ఎరా ఎవరెవరు? అయ్యి బాబా, మగ పిల్లడు పుట్టాడు. కంగ్రాట్స్ సార్. ఎవరు సార్? మీ బాబా? లేదు, శీలావతికి బొచ్చుకి మగ పిల్లడు పుట్టాడు ఇప్పుడే. శీలావతికి బొచ్చికి మగపిల్లడు పుట్టాడా? మగపిల్లడు పుట్టాడు నాకు తెలిసింది మీకు. ఇప్పుడు తోకలకు రాడించింది అనుకోండి అమ్మాయి అండి, మీలాగా వెళ్ళిపోతుంది అనుకోండి మగదండి. ఏం చేస్తా ఉంటారు మీరు? ఈ పొట్టు గొడుగులు ఉంటాయి కదా, దాని గొడుగులు వేస్తుంటాను. మీరేం చేస్తుంటారు? అప్పుడప్పుడు తండ్రి ఆవకాయ తండ్రి అంటారు కదా, దానికి ఆవకాయ సప్లై చేస్తా ఉంటాను. ఇటు మళ్ళీ ఏమనుకుంటున్నాడు రా? అప్పుడప్పుడు తండ్రికి ఆవకాయ సప్లై చేస్తాడా? మీరు అమ్మేటప్పుడు అలాగే చెప్పారు.